హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ టాక్స్. నేను మీ డానీ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఐఫోన్ డీల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండు అయితే ఐఫోన్స్ మీద ప్రైస్ రివీల్స్ అయితే చేసినాయి. సో ఐఫోన్ 14 మనకి 40Kకి వస్తుంది అండ్ ఐఫోన్ 15 వచ్చేసరికి 45,249 రూపీస్కి అయితే వస్తుంది అండ్ ఐఫోన్ 16 వచ్చేసరికి మనకి 52,000 రూపీస్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఈ మూడు ఐఫోన్స్లో ఎవరికి ఏ ఐఫోన్ కరెక్ట్గా సూట్ అయిద్దో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో వితౌట్ గెటింగ్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ 14లో మనకి 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. డే లైట్లో డీసెంట్గానే పర్ఫామ్ చేస్తుంది అండ్ కలర్స్ కూడా న్యాచురల్గా అయితే ఉంటాయి. నైట్ ఫొటోస్కి వెళ్ళేసరికి మనకి ఏంటంటే నాయిస్ కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో అల్ట్రావైడ్ లెన్స్ కూడా యావరేజ్గా ఉంటుంది క్వాలిటీ. వీడియో రికార్డింగ్ అయితే స్టేబుల్గానే ఉంటుంది, కానీ సినిమాటిక్ రేంజ్లో అయితే మనం ఐఫోన్ 14లో ఎక్స్పెక్ట్ చేయలేం. కమింగ్ టు ఐఫోన్ 15, బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు మెయిన్ కెమెరా సెన్సర్లో. ఎందుకంటే మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది 14తో కంపేర్ చేసుకుంటే. అండ్ మనకి కలర్స్ కూడా చాలా లైవ్లీగా అయితే వస్తాయి. నైట్ మోడ్లో కూడా 14తో కంపేర్ చేస్తే 15లో ఇంప్రూవ్ అయిందనే చెప్పొచ్చు. వీడియో స్టెబిలిటీ కూడా ఇంకా స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ 16లో మాట్లాడుకుంటే సేమ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, బట్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే ఇందులో ఇంప్రూవ్ చేశారు. అండ్ అల్ట్రావైడ్ లెన్స్ కూడా మనకి యావరేజ్ నుంచి అబవ్ యావరేజ్ ఫొటోస్ అయితే తీస్తుంది. లైక్ అల్ట్రావైడ్ లెన్స్ని కూడా ఇంప్రూవ్ అయితే చేశారు. అండ్ ఇందులో మనకి మైక్రో ఫోటోగ్రఫీ అండ్ స్పేషియల్ వీడియో సపోర్ట్ అయితే కూడా ఉంటుంది. అండ్ ఐఫోన్ 16లో వీడియో లవర్స్కి అయితే ఇమ్మర్సివ్ వీడియో ఫీచర్స్ అయితే ఉంటాయి. చాలా స్టేబుల్ అండ్ షార్ప్గా అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్స్లో అయితే మాక్సిమం అన్ని తక్కువ బ్యాటరీగా ఉంటుంది. ఐఫోన్ 14లో మనకి 3279 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మనకి వన్ డే అయితే నార్మల్ యూజర్స్కి అయితే వస్తుంది, కానీ హెవీ యూజర్స్కి అయితే మళ్ళీ ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఐఫోన్ 15 గురించి మాట్లాడుకుంటే 3349 mAh అయితే ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే యూస్ చేసిన చిప్సెట్ A16 అనేది బ్యాటరీ బ్యాకప్ అనేది బాగా చూసుకుంటుంది కంపారిటివ్లీ ఐఫోన్ 14. సో ఒక ఫుల్ డే అయితే ఈజీగా అయితే వర్క్ చేస్తుంది. అండ్ ఐఫోన్ 16 గురించి మాట్లాడుకుంటే 3561 mAh బ్యాటరీగా అయితే వీళ్ళు చేంజ్ అయ్యారు. అరౌండ్ 6% బిగ్గర్ బ్యాటరీ దాన్ ఐఫోన్ 15 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఛార్జింగ్ స్పీడ్స్ అన్ని సేమ్ 20 watts వైర్డ్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఐఫోన్స్ లో మనకి కెమెరాస్ అండ్ బ్యాటరీ ఓకే, కానీ ఈ రెండు మనకి స్మూత్గా వర్క్ కావాలంటే చిప్ సెట్ అనేది మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఐఫోన్ 14లో మనకి A15 బయోనిక్ చిప్ అయితే యూస్ చేశారు. ఇది మనకి 2025లో కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే గేమింగ్ అయినా ఫ్యూచర్ iOS అప్డేట్స్ లో మనకు ఒక 2-3 years లోపు ఈ ఫోన్ అనేది స్లో అయితే అయిపోవచ్చు. అండ్ ఐఫోన్ 15లో మనకి A16 బయోనిక్ చిప్ అయితే యూస్ చేశారు. ఇది మచ్ ఫాస్టర్ GPU అండ్ CPU అయితే ఉంది కంపారిటివ్లీ ఐఫోన్ 14. అండ్ మల్టీ టాస్కింగ్ అండ్ గేమింగ్ డైలీ యూసేజ్ కి అయితే చాలా బాగుంటుంది. ఈజీగా మనకి 3-4 years వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఐఫోన్ 15తో. అండ్ 16 విషయం గురించి వస్తే A18 బయోనిక్ చిప్ అయితే వీళ్ళు యూస్ చేశారు. సో ఇదేంటంటే మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది, బెటర్ ఎఫిషియన్సీ. యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా మనకి ఐఫోన్ 16లో అయితే ఉంటుంది బేస్ వేరియంట్ లో. హెవీ గేమింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ ఫ్యూచర్ iOS అప్డేట్స్ లో కూడా స్మూత్ గా అయితే రన్ అవుతుంది ఐఫోన్ 16లో. సో ఫైనల్ గా మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఐఫోన్ 14 అనేది బడ్జెట్ ఐఫోన్ లాగా అనమాట. ఫస్ట్ టైం iOS యూజర్స్ కి అండ్ క్యాజువల్ యూసేజ్, సోషల్ మీడియా, నార్మల్ ఫొటోస్ అండ్ వీడియోస్ కి అయితే ఐఫోన్ 14 చాలా బాగుంటుంది. అప్పుడే ఆండ్రాయిడ్ నుంచి షిఫ్ట్ అవుదాం అనుకుంటే ఐఫోన్ 14 తీసుకోవచ్చు, మనకి 40K బడ్జెట్లో అయితే దొరుకుతుంది. అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనుకుంటే బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్, 48 మెగాపిక్సెల్ కెమెరా, డైనమిక్ ఐలాండ్ డిజైన్ అండ్ 4 years వరకు అయితే కంఫర్టబుల్గా యూస్ చేసుకోవచ్చు ఈ ఐఫోన్ని అనుకుంటే మనకి అది ఐఫోన్ 15 అయితే వస్తుంది. 45K బడ్జెట్లో అయితే మనకి ఐఫోన్ 15 అయితే అవైలబుల్గా ఉంది. లేదు నాకు బెటర్ కెమెరాస్ కావాలి, ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, A18 చిప్ పర్ఫార్మెన్స్ కావాలి, హెవీ గేమర్, నేను ఎక్కువ వీడియోస్ అంటే నాకు ఇష్టం అనుకుంటే మీరు ఐఫోన్ 16కి అయితే వెళ్ళొచ్చు. అది మనకి అరౌండ్ 52,000లో అయితే మనకి ఐఫోన్ 16 అయితే అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే జెన్యూన్ కంపారిజన్ ఆఫ్ ఐఫోన్ 14, 15 అండ్ 16. కెమెరా, బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్స్లో అయితే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసి ఒక ఐడియా వచ్చిందని నమ్ముతున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఐఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నారో ఈ సేల్లో, వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కాంటెంట్ కోసం మీరు ఆరెంజ్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ టెక్. బాయ్ బాయ్ నౌ.